డాక్టర్ గారు, వేసవిలో చర్మ వ్యాధులను తగ్గించే ఔషధం తయారు చేద్దామన్నారు కదా, ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా. ఈ ఔషధం తయారు చేయడానికి ముందు మనం వాడేటువంటి మూలికల పేర్లన్నీ ఒకసారి చెప్పేసేయండి, మనం తయారు చేద్దాం. తప్పకుండా. వేసవిలో చర్మ వ్యాధుల సమస్యని తగ్గించే ఔషధం తయారీకి కావలసిన మూలికలు: కదిర, కరక్కాయ, ఉసిరి, పసుపు, విడంగాలు. కావలసిన మూలికలు చూసాం కదా, ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా. ముందు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుందాం. ఓకే. ఇందులో ఒక గ్లాసు నీళ్ళని పోసి కాచుదాము. ఓకే. ఈ నీళ్లు కాగుతూ ఉండగా మనం ఇందులో వాడుకునేటువంటి మూలికలన్నిటి గురించి చెప్పుకుందాం. ఓకే. ముందుగా మనం ఉసిరిని తీసుకుంటున్నాము. ఉసిరి చాలా చలవ చేసేటువంటి మూలిక. అలాగే ఏంటంటే ఇది ఒక మంచి రసాయనం, ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి మూలిక. ఉసిరిని ఎండబెట్టిన ఉసిరి ముక్కల్ని చూర్ణంలాగా చేసేసుకోవాలి. మీరు లెక్క ప్రకారం ఎప్పటిలాగానే 50 గ్రాముల పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకోండి. మీకు చూపించడానికి మేము కొద్దిగా వేసి చూపిస్తాం. ఒక 2 చెంచాల ఉసిరి చూర్ణాన్ని విడిగా పెట్టుకుందామా మనం. ఓకే. తర్వాత మూలిక పసుపు. పసుపు అందరికీ పరిచయమైందే, చర్మానికి మంచిదని కూడా మన దేశంలో అందరికీ తెలిసినటువంటి విషయం ఇది. చర్మం ఆరోగ్యంగా ఉండడానికి, చర్మానికి వచ్చినటువంటి అనారోగ్యాలు తగ్గించడానికి కూడా పసుపు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది ఒక మంచి యాంటీసెప్టిక్ లాగా, చర్మానికి ఒక మంచి రంగునిచ్చేలాగా, అన్ని విధాలుగా కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. పసుపు కొమ్ముల్ని దంచి పసుపు చేసుకుంటే బెటర్. ఎందుకంటే మనం రెడీమేడ్గా తెచ్చుకున్న పసుపులో కల్తీలు అవి ఉంటాయి కనుక కాకుండా మనమే ఇంట్లో పసుపు తయారు చేసుకుంటే మంచిది. పసుపు కూడా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. తర్వాత విడంగాలు చర్మానికి చాలా చక్కటి మందులా ఉపయోగపడతాయి ఇవి. అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ అవి ఉన్నా కూడా ఇది బాగా తగ్గిస్తుంది అనమాట. విడంగాలను కూడా పొడిలాగా చేసుకోవాలి, మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని ఇది కూడా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. మనం ఎప్పట్లానే 2 చెంచాలు ఇందులో వేసుకుందాము. ఆ తర్వాత కరక్కాయలు కూడా చర్మం మీద ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ని, తర్వాత చర్మం మీద ఏదైనా అంటే స్రావం లాంటిది ఏదైనా వస్తున్నా సరే ఇన్ఫెక్షన్స్ నుంచి అది కూడా తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. చర్మ రోగాలను తగ్గించడానికి ఇది ఒక మంచి మందు అనమాట. కరక్కాయ పెచ్చుల్ని తీసుకుని, అంటే గింజ తీసేసి పెచ్చులు తీసుకుని దాన్ని పొడిలా చేసేసుకోవాలి. కరక్కాయ చూర్ణాన్ని కూడా 50 గ్రాములు తీసుకోండి. ఇంకా ఆఖరి మూలిక కదిరని చండ్ర చెట్టు అంటాం తెలుగులో చెప్పేటప్పుడు. ఈ కదిర చెట్టు బెరడుని మనం ఔషధంగా వాడుకుంటాం అనమాట. ఆ బెరడును కూడా పొడిలాగా చేసేసుకుని దాన్ని కూడా వాడుకోవాలి. కదిర అనేది చర్మానికి చాలా మంచి మందు. రకరకాల చర్మ వ్యాధుల్లో కదిరని ఔషధంగా వాడుతూ ఉంటాము. కదిర చూర్ణాన్ని కూడా 50 గ్రాములు వేసుకోవాలి. మనం ఇది కూడా 2 చెంచాలు పెడదాం అందులో, బౌల్లో కల్పించండి. ఇప్పుడు ఆ చూర్ణాలన్నింటినీ బాగా కలిపేద్దామా. మీరు కూడా ఏంటంటే ఆ చూర్ణాలన్నింటినీ బాగా కలిపేసుకుని ఒక గాజు సీసాలో పోసి ఉంచుకోండి. దీన్ని అంటే ఒకేసారి తయారు చేసుకుని ఉంచేసుకోవచ్చు. తర్వాత ఎప్పటికప్పుడు అందులోంచి మనం కషాయంలాగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. బాగా కలిపేశారా? ఇప్పుడు మన నీళ్ళు కూడా మరుగుతున్నాయి కదా, ఈ లోపే ఈ కాగుతున్న నీళ్ళలో అది ఒక పెద్ద చెంచాడు చూర్ణాన్ని ఇందులో వేద్దాం మనం. ఓకే. ఫుల్గా ఒక చెంచా నిండా వచ్చేలాగా, అంటే దాదాపు ఒక 10 గ్రాముల పైనే చూర్ణాన్ని తీసుకోవాలన్నమాట. ఇందులో వేసేసి మనం సగం నీరు ఎగిరే వరకు కషాయాన్ని మరిగించుకోవాలి ఇప్పుడు. ఓకే. కషాయం బాగా మరిగింది కదమ్మా, సగం ఎగిరిపోయింది. ఇంక ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి వడపోసుకుందాం దాన్ని.
మనం వడపోసేసుకునేటప్పటికి ఈ చర్మ వ్యాధులను తగ్గించుకోవడానికి, అంటే వేసవిలో చర్మ వ్యాధులు తగ్గించుకోవడానికి ఔషధం రెడీ అయిపోయింది అది. మరి ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలి చెప్పండి. అంటే ఇప్పుడు ఎప్పటికప్పుడు ఇలా కషాయం తయారు చేసుకుని సుమారుగా ఒక 50 మిల్లీలీటర్ల పరిమాణంలో పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి 2 పూట్ల వెచ్చవెచ్చగా తీసుకోవాలి, చల్లారిపోకూడదు. ఎప్పటికప్పుడు తయారు చేసుకుని గోరువెచ్చగా 2 పూట్ల 50 మిల్లీలీటర్ల పరిమాణంలో తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఈ వేసవిలో వచ్చేటువంటి చర్మ వ్యాధులు రాకుండా ఉండడానికి, ఒకవేళ ఏమన్నా ఉంటే అవి తగ్గడానికి కూడా ఈ ఔషధం చక్కగా ఉపయోగపడుతుంది.